గులాబీ పువ్వులు అనేటువంటివి ఇలా మంచిగా రావాలి, గుత్తులు గుత్తులుగా రావాలి. తర్వాత వాటి యొక్క సైజ్ అనేటువంటి పెద్దగా రావాలి, డార్క్ సైజులో రావాలి అంటే కొన్ని చిన్న టెక్నిక్స్ ఫాలో అయ్యామనుకోండి మంచిగా పూస్తాయి. ఈ మొక్క వచ్చేసి చిట్టి గులాబీలు, ఇది వచ్చేసి పెద్ద గులాబీలు. చిట్టి గులాబీలు ఏంటంటే బంచెస్ లాగా వస్తాయి. ఇలా ఒకటే కొమ్మకి ఒక 10 వరకు వస్తాయి అన్నమాట. అలా రావాలి అంటే మనం ఏంటంటే పువ్వులు పూయడం అయిపోయిన తర్వాత ఆ కొమ్మకు ఉన్నటువంటి ఆకులన్నీ కట్ చేసుకోవాలి. ఆ యొక్క ఆకులన్నీ కట్ చేసి మనకి ఎక్కడైతే పువ్వులు వచ్చాయో అంతకుముందు ఆ కొమ్మని కొంచెం కత్తిరింపు చేయాలి. అలా కొమ్మ కత్తిరింపు చేస్తే దాని పక్క నుండే కొత్త చిగురు వచ్చేసి అది మళ్ళీ పువ్వులు ఎంటబడి మొగ్గలు ఎంటబడి వస్తాయన్నమాట. అంతే, మనము పువ్వులు వచ్చేసింది అయిపోయిందని వదిలేయద్దు అనమాట. ఇలా పువ్వులు అయిపోగానే ఆకులు కట్ చేసి ఈ యొక్క స్టెమ్ అనేటువంటి ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు సీజర్స్తో కట్ చేయాలి. కట్ చేస్తాను, అలా చేసుకోవాలి. అసలుకి ఇలా డార్క్గా ఉండే